అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా వారికి. ఎందుకంటే మా సినిమా మేము చాలామందికి సినిమా చూపించినప్పుడల్లా అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది ఒక్కటే చెప్పారు, ఇది ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి, ఆడిటోరియంకి కొంతమందినైనా మీరు తీసుకొని రావాలి. సో అలా తీసుకురావాలంటే మా సినిమా యొక్క విజువల్స్ కావచ్చు, మెయిన్ కావచ్చు, వాట్ ఈజ్ వాట్ అనేది మీ ద్వారానే ప్రేక్షకులకు చేరాలి. సో బలమైనటువంటి వారధిలా ఉన్న మీడియా వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ వచ్చిన అందరికి కూడా, అతిథులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి శత్రు గారు కావచ్చు, దేవయాని గారు, అలాగే ఝాన్సీ గారు, అండ్ ముఖ్యంగా మా హీరోయిన్ మిస్ ఇండియా 2020 సత్యభామ. సో మానస వారణాసికి చాలా బాగా చేసిన తను. సో ఇంకా చెప్పాలని అంటే నేను బాగా ఇంటూ ఉండేవానండి. ఏమనంటే మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎవరినన్నా దర్శకుని కనుక నమ్మితే ఆయన పొల్లు పోకుండా ఆ దర్శకుడు చెప్పిందంటూ చేస్తూ ఆ దర్శకుడు కావాల్సిన ఫుల్ సపోర్ట్ ఇస్తారని చెప్పి నేను నమ్మాను. అలాగే ప్రత్యక్షంగా చూశాను. నందమూరి బాలకృష్ణ గారు, జై బాలయ్య, ఆయనతో సింహ లెజెండ్ అయి చూసినప్పుడు ఆయన కూడా అంతే, దర్శకుడిని ప్రేమిస్తే అద్భుతంగా ఆయనకి ఇవ్వాల్సిన విలువ, అంటే మనం సినిమా కనుక కాన్ఫిడెంట్గా ఉండి క్లారిటీగా కనుక ఉంటే ఆ దర్శకుడికి ఇచ్చేటువంటి వాల్యూ అంతా ఇంత కాదు బాలకృష్ణ గారు. అలాగే నా హీరో అశోక్ గల్లా. సో థ్యాంక్ యూ సో మచ్ అశోక్. అంటే మీరు ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, సెట్స్లో మన ఇద్దరం కలిసి చేసిన వర్క్ కావచ్చు, అంటే ఎవ్రీథింగ్ సీన్లో ఎంత ఎమోషను, ఎక్కడంటే ప్రతి సీను ఇలా చేద్దాం అనుకున్నది కూడా ప్రతి కంటెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో మనం బాగా పార్టిసిపేట్ చేస్తూ వర్క్ చేసాం. సో అందుకే ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది, అందరి నుంచి అప్రిషియేట్ వస్తూ ఉంది. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మా సాయి మాధవ్ బుర్రా గారు డైలాగ్స్లో ఒక డైలాగ్ ఉంది, దేవుడు అంటే సాయం అని. సో ఈ సినిమాకి నేను ఇందాక చెప్పినట్టు ప్రేక్షకులు రావాలి అని అంటే బలమైన వ్యక్తుల సహాయం కావాలి. సో అంత బలంగా మా సినిమా వెనక నిలబడటానికి వచ్చినటువంటి హార్డ్ వర్క్కి సింబల్, యాక్చువల్గా ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ చేసే హీరో ఎవరని అంటే సుధీర్ బాబు గారికి. అలాగే తన కథతోటి ఆల్వేస్ నా వెనకాల ఉండేసి, అంటే నా ఫ్రీడమ్ మిస్ అవ్వకుండా యాజ్ ఎ డైరెక్టర్గా నాకేం కావాలి అనేది ఎక్కడ మీరు ఇది చేయకుండా, గో హెడ్, మీరు ఏం చేస్తారో నేను కథ ఇచ్చాను, నువ్వు అడాప్ట్ చేసుకొని నువ్వేం చేస్తావో చెయ్యి, బెస్ట్ అవుట్పుట్ తీయి అని చెప్పి మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత అవుట్పుట్ తీయగలను. ప్రశాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్వేస్ సపోర్ట్గా ఉన్నటువంటి జయదేవ్ సార్, థ్యాంక్ యూ సార్. ఎప్పుడూ మీరు మా వెనకాల ఉన్న, అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఫ్యామిలీ లాగే అనుకొని చెప్పచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్టిస్ట్ శ్రావణ్ గారు కావచ్చు, వెంకటేష్ కాకుమాన్, లిరిసిస్టులు, ఆదిత్య వాళ్ళు, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాకపోతే నేను ప్రత్యేకంగా మా మాస్ కల్ట్, మా డైరెక్టర్ బోయపాటి సీన్ గారు, మా బాస్కి నేను థ్యాంక్స్ సరిగా చెప్పలేను, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు, ఈ సినిమాకి ఆశీర్వదించడానికి వచ్చినందుకు. అలాగే నవంబర్ 22 ఎంతో ధైర్యంతో నా సక్సెస్ ఏందని నేను చెప్తానండి. ఈ సినిమాకి ప్రశాంత్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టరు. ఒక్కసారి నాకు కథ ఇచ్చిన తర్వాత నువ్వు ఓన్ చేసుకో అన్న తర్వాత, సినిమా మొత్తం అయిపోయిన తర్వాతే తనకు కాపీ చూపించాను. కాపీ చూసిన తర్వాత తను సర్ప్రైజ్ ఫీల్ అయ్యి చాలా బాగా చేశారు, డెవలప్మెంట్స్ కావచ్చు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ హనుమాన్ తర్వాత తను ఆ వర్డ్స్ చెప్పడం అనేది నా ఫస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ఎందుకు నేను ఇంత బలంగా నమ్ముతున్నా అంటే, ఒక నిర్మాత దర్శకుడు ఏదైనా చూద్దామన్నా, ఏదన్నా చిన్న ఉన్నా కూడా నాకు ఈరోజు నేను ఒకసారి అరేంజ్మెంట్ ఎట్లా ఉన్నాయని చూద్దాం 4 గంటలకి ఇక్కడికి వస్తే నాకు ఫోన్ చేశాడు బాలా. ఫోన్ చేసి, అన్న మనం కంటెంట్ ఒక 10 మినిట్స్ వదిలేద్దాం అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, ఇది మళ్ళీ ఇబ్బంది అవుతుందంటే, లేదన్నా నాకు సినిమా మీద 100% కాన్ఫిడెంట్ ఉంది. మనం సినిమాకి మీరన్న ప్రేక్షకుల్ని కొంతమందిని మనం సినిమా థియేటర్ వరకు రప్పిస్తే చాలు, సినిమానే తెచ్చుకుంటుంది. ఈ సినిమాకి అంత బలం ఉంది, మనం నమ్ముదాం, రాన్న చూసుకుందాం, ఏం కాదు వేసేద్దామన్నా అని చెప్పేసి. థ్యాంక్ యూ బాలా, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. సినిమాని నమ్మినందుకు. ఒక కథ ఇచ్చిన ప్రశాంత్ వర్మ గారు కావచ్చు, నాకు నా వెనకాల నిలబడేటువంటి ప్రొడ్యూసర్ బాలా గారు కావచ్చు, సో వాళ్ళిద్దరిని నేను పూర్తిగా సాటిస్ఫై చేసి ఈ సినిమాని తీశాను. సో అదే నా తొలి విజయం ఈ సినిమా పట్ల. ప్రేక్షకులు కూడా రేపు నన్ను చూసిన ప్రతి ఒక్కరూ ఇది విజయం 100%. ఈ సినిమా అద్భుతంగా తీశారు.
చాలా మంచి సినిమా అని చెప్పి ఎంజాయ్ చేస్తారు. సో మరొక్కసారి ఈ సినిమాలో నటించిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, అంటే ముఖ్యంగా సాయిమాధవ్ బుర్రా గారికి, ఈ సినిమాకి ముఖ్యంగా ప్రాణం పోసింది భీమ్స్ గారు. అంటే ఒక భీమ్స్ పూనాడు ఈ సినిమాకి అని చెప్పొచ్చు, అంత బాగా ఆర్ఆర్ చేశారు. అంటే సాంగ్స్ కన్నా కూడా రేపు ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది, మీరు చూస్తారు. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా. కొంతమంది మొన్న ఏదో చిన్న ట్రైలర్ వచ్చినప్పుడు యాక్షన్ కంటెంటే కదా అది ఇది అని మాట్లాడుతుంటే నేను చెప్పా, కమర్షియల్ సినిమా అన్నప్పుడు యాక్షన్ ఉంటుంది, ఎమోషనే ఉంటుంది, దాని నుంచి మొత్తం ట్విస్ట్లన్నీ చెప్పలేము. అలాగని చెప్పి ఇంకో సినిమాకి ఏదో కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఈ పెట్టారు. అలా పెట్టకండి. ఈ సినిమా మీరు గుర్తుపెట్టుకోండి, 22వ తారీఖున చూడండి. కొత్త సినిమా, ఒక కొత్త కంటెంట్, ఒక కమర్షియల్ సినిమా, డివైన్ థింగ్ తోటి తీసిన కొత్త సినిమా, ఇప్పటి వరకు రాలేదు. ఒక అద్భుతమైన సినిమాని, విజువల్స్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మై బాస్ బోయపాటి సింగ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.